ఒక సర్వేయర్ ఇష్టానుసారం భూ సర్వే చేయడం, ఎక్కడో వెళ్లాల్సిన పంట కాల్వ మా పొలాల్లో నుండి వెళ్లడంతో మాకు తీరని అన్యాయం జరిగిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బద్వేల్ డివిజన్ పరిధిలోని బి కోడూరు మండలం పెద్దులపల్లి గ్రామానికి చెందిన యాసాని పెద్ద వెంకట సుబ్బయ్యకు మరియు యాసాని పొలములకు పెద్దలపల్లి గ్రామ పొలం సర్వే నంబర్ 281 మరియు 307లో వ్యవసాయ భూమి ఉండగా ఇటీవల జరిగిన భూ సర్వేలో ఒక సర్వేయర్ ఇష్టానుసారంగా సర్వే చేయడం వల్ల సర్వే నెంబర్ 281లో 8 సెంట్లు 307లో 20 సెంట్లు కాల్వకు కేటాయించారని, మా పొలాల్లో భూ సర్వే చేసేటప్పుడు కూడా మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పొలంలోకి రాకుండానే సచివాలయంలో కూర్చుని వీఆర్ఓ ఇష్టానుసారంగా సర్వే చేయడం వల్ల దాదాపు 30 సెంట్ల వరకు వ్యవసాయ భూమి నష్టపోయామని బాధిత రైతులు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లిన, ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదని, మాకు ఆ పొలమే జీవన ఆధారమని, అధికారుల ఇష్టానుసార సర్వేల వల్ల పేద రైతులమైన మాకు తీరని అన్యాయం జరిగిందంటూ ఇప్పటికైనా పై స్థాయి అధికారులు స్పందించి మాకు న్యాయం జరిపించాలంటూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెదలపల్లె పంచాయతీ కొండంపల్లె గ్రామము. అయితే మాకు పెదలపల్లె సర్వే పొలంలో సర్వే నెంబర్ 281లో మరియు 307లో పొలం ఉంటుంది. అయితే రీసర్వే ఈ పొలానికి 281లో కలెక్టర్ సారు సమస్య ఉంటే వేరే వాళ్ళకి మాకి ఆ సమస్యను క్లియర్ చేశారు. చేసి ఈ భూమి యాసాని వెంకట సుబ్బయ్యకు సంబంధించిందని, అంటే యాసాని వెంకట సుబ్బయ్య మా తాతగారు, మరి వాళ్ళకి సంబంధించిందనేసి చెప్పి మాకు ఎండార్స్మెంట్ ఇచ్చి మరియు హద్దులు చూపించమన్నారు. హద్దులు కూడా చూపించారు 2 ఎకరాల 6 సెంట్లకు. అయితే అదే టైంలో రీసర్వే జరుగుతున్నది. మాకు హద్దులు చూపించారు, మా భూమి మాకు అప్పచెప్పారు. కలెక్టర్ సార్ మాట ప్రకారం చేశారు. అయితే రీసర్వే జరుగుతుండగా రీసర్వేలో మా పొలంలో 281 సర్వే నెంబర్లో 8 సెంట్ల వరకు మరియు 307 సర్వే నెంబర్లో 20 సెంట్ల పైన అంతా ఇంచుమించు 30 చిల్లర కాలువకు కేటాయించారు రీసర్వేలో. అయితే ఈ రీసర్వే జరిగే టైంలో కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మా మామూలయ్య కానీ మా తాతగారంటే లేరు, మా మామూలయ్య కానీ వాళ్ళ కుటుంబం నుంచి ఎవరి కానీ సంతకాలు లేవు, ఎవరికి తెలియజేయలేదు, ఎవరికి చెప్పకుండానే సర్వేరు ఇష్టానుసారం పొలం మీదకి రాకుండానే సచివాలయంలో కూర్చొని ఆయన ఇష్టానుసారం జరిగించారు. అయితే మేము ఖచ్చితంగానే చేస్తారు కదా, కలెక్టర్ సార్ చెప్పారు కదా, మనకి ఇబ్బంది ఏముంది, సమస్య తీరిపోయింది కదా అనుకుని ఉన్నాము. అయితే ఇదే 281 సర్వే నెంబర్ మీద ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉంది. ఒక జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్ సార్ను ధిక్కరించారు. మరి కోర్టు ద్వారా రికార్డు ప్రకారం మేము పొంది ఉన్న ఇంజెక్షన్ ఆర్డర్ను ధిక్కరించారు. అంటే కోర్టు అంటే భయం లేదు, ఒక జిల్లా మెజిస్ట్రేట్ అంటే భయం లేకుండా ఇష్టానుసారం ఆ సర్వేర్ గారు చేసిండ్రు. మరి ఆ సర్వేర్ గారు చేసిన తర్వాత మాకు ఈ మధ్యకాలంలో తెలిసినప్పుడు మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పీజీఎస్ఆర్లో మేము పెట్టుకోవడం జరిగింది. అంతకు ముందుగా ఆర్డీఓ ఆఫీస్కి పెట్టాము, ఎంఆర్ఓ ఆఫీసులో పెట్టాము. స్టెప్ బై స్టెప్ ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు ఇలా అంచులంచులు కింది నుంచి పై వరకు మేము తెలియజేసుకుంటూ వెళ్ళినా కూడా ఎంఆర్ఓ గారు ల్యాండ్ మీదకి వచ్చారు, ఈ మధ్య కాలంలో వచ్చారు, ముందు వచ్చారు, చూశారు. అయినను కూడా మాకు ఎటువంటి మేలు జరగట్లేదు. ఏదో ఒక రూపంలో పీజీఎస్ఆర్ను మా వాళ్ళను ఫోటోలు తీసుకుంటారు, సంతకాలు చేసుకుంటారు. సంతకాలు చేయకపోయినా కానీ అర్జీ దాటికి మేము తెలియజేశామని వాట్సాప్లు పెట్టేస్తారు. మేము ఒకరి భూమి అడగట్లేదు, మా మామూళ్ళు ఒకరిది కావాలని వీళ్ళు ఆశించట్లేదు. ఎఫ్ఎంబి ప్రకారం ఏ అయితే డీ పట్టాలు ఇచ్చారో, ఏ అయితే పాస్బుక్లు ఇచ్చారో, ఏ భూముల్లో అయితే వీళ్ళు చేసుకుంటున్నారో దాంట్లోనే ఎఫ్ఎంబి ప్రకారం తక్కువ ఉంటే ఎవరు మేము చేయలేము. అది ఎకరాకి ఇంతని ఎక్సెంట్ 5 సెంట్లు తగ్గచ్చు, పెరగచ్చు, దానికి ఎవరు ఏం చేయలేము. అది అందరికీ తెలియజేశాం కూడా. సరే, దాని ప్రకారం వీళ్ళు ఒప్పుకుంటున్నారు. ఎఫ్ఎంబి ప్రకారం లేని కాలువలు, వంకలు ఇవన్నీ పక్క పొలాల్లో ఉంటే, అంటే సర్వే నెంబర్ 306లో ఉంటే తీసుకొచ్చి ఈ పొలాల్లో వేయడం ఏంటి? కొండకాలం నీళ్ళు వస్తాయి, కొండకాలం నీళ్ళు యా నుంచి వస్తాయో ఆ నుంచి ఎఫ్ఎంబి ప్రకారం కొండల్లో కాలువ లేదు, భూములు చేశారు. తరువాత కొండ నుంచి దిగొచ్చిన తర్వాత బద్దెల చెరువుకు వంకమర్ డ్యామ్ నుంచి కాలువ పోతుంది. ఆ కాలువ కానించే కాలువ పెట్టారు 305, 304 మధ్యలో. మళ్ళీ తర్వాత 303లో కూడా ఎఫ్ఎంబి ప్రకారమే ఎంటర్ చేశారు. తరువాత 306 ఎఫ్ఎంబి ప్రకారం ఎంటర్ చేయకుండా ఇష్టానుసారంగా అడిగి క్లోజ్ చేసి 281, 307లో మళ్ళా కాలువ లేకుండా కూడా ఎఫ్ఎం ప్రకారం ఆర్డర్ చేసేసిండ్రు. ఎటుబట్టినా వీళ్ళు ఏం చేసుకోలేరులే అని మా భూములు తగ్గిస్తూ మా కుటుంబం మీద ఇంత పడి మొత్తుకోవడం వల్ల ఏం లాభాలు వస్తాయో ఏమో తెలియదు.
ఆ డబ్బులు ఏమైనా తీసుకొని ఏమైనా సర్వేర్ చేశారేమో కూడా మాకు తెలియదు. ఏమన్నా ఉంటే నూనె లాంటి నునిపోయిన మాటలు, మాయ మాటలు చెప్పి ఏదో కథలు చెప్పిపోతారు. ఇదో చేస్తామంటారు, అదో చేస్తామంటారు. ఇన్ని అర్జీలు పెట్టినా యాసాని చిన్న వెంకట సుబ్బయ్య అనే పేరు మీద కలెక్టర్ ఆఫీస్లో ఆయన ఇప్పుడు లేడు, చనిపోయారు. ఎన్ని అర్జీలు పెట్టారో, ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారో ఒకసారి చెక్ చేసుకుంటే ఆయన ఆధార్ కార్డు మీద అందరికీ తెలిసి వస్తుంది. మరి ఇన్ని చేస్తున్నా మాకు ఏ పక్క నుంచి ఎటువంటి న్యాయం జరగట్లే. ఆ రోజున కలెక్టర్ ఆఫీస్ కాడ ఇదే ఆర్డీఓ, ఇప్పుడున్న ఆర్డీఓ సార్ గారే ఉన్నారు. ఈయనకు తెలియచేసినా కానీ ఈయన కింది అధికారులు చెప్తున్నాడు, కానీ ఎవరు కూడా సరే అంటారు, తర్వాత ఎవరు ఏం చేయట్లే. మరి ఎక్కడి నుంచి ఇది జరుగుతుందో, ఏ పక్క నుంచి జరుగుతుందో, ఎవరు జరుపుతున్నారో, ఆ అధికారులు ఎవరో, మరి ఎవరి అండదండలతో చేస్తున్నారో తెలియట్లేదు. ఏమన్నా ఒకరు సొత్తుకు పోయో, ఒకటి కావాలంటో ఏదైనా మాయ మాటలు చెప్పి కథలు చెప్పి తొక్కేయాల. వాళ్ళు మాకు ఇచ్చేదానికి మా వాళ్ళు తెలియని వాళ్ళు మూర్ఖులు అనేసి ఏదేదో ఈ చేయడాలు ఎందుకు? ఇదేనా మానవత్వం అంటే? ఇదేనా ఒక అధికారిగా చేయాల్సింది? మీ ఇప్పుడు ఆర్డీఓ ఆఫీసులో కానీ, ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ, కలెక్టర్ ఆఫీసుల్లో కానీ చేసే అధికారులంతా ప్రజాసేవ చేయమని దేవుడు ఒక వరం ఇస్తే ఆ వరాన్ని ఎలా వాడుతున్నారు? రకరకాలుగా సొంత ప్రయోజనాలకు, డబ్బుకు, ఇంకొక రకానికి వాడుతున్నారు. అయ్యా చేయాల్సింది. అలా కింది అధికారులు తప్పులు చేసినప్పుడు పై అధికారులు కూడా వాళ్ళ తోటి అధికారులే కాబట్టి వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళను సర్దుబాటు చేసుకుంటూ వాళ్ళకు సహకరించుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఫైనల్గా ఏం కావాలా? ఏం కావాలి సార్? మాకు కాలువలు ఆడుండే ఆడ తీయండి సార్. ఎఫ్ఎంఈ ప్రకారం ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇదే జరిగింది సార్. ఆగస్టు 2వ తారీఖు సాయంత్రం, అంటే చీకటి పడింది. ఆ టైంలో ఆడ వీడియో ఉంటుంది కదా సార్ కలెక్టర్ సార్ దగ్గర. ఆ వీడియో ఒకసారి పరిశీలిస్తే, ఆ వీడియో తీస్తే ఇదే కాలువ గురించి కూడా డిస్కషన్ వచ్చింది. 281లో 39 సెంట్ల గురించి ఎవరైతే మాకు వచ్చారో ఆపోజిట్ మాది అనేసి దౌర్జన్యంగా వాళ్ళు అక్కడ మాట్లాడారు. భూమి అంటే మాకు రాకపోయింది, కాలువ పోతుంది, కాలువ కట్ చేయండి, 281 సర్వే నెంబర్లు అన్నారు. అయితే అప్పుడు మ్యాప్ చూసి కలెక్టర్ గారు శివశంకర్ లోతటి గారు కరెక్ట్గా మాట్లాడారు. మ్యాప్ ప్రకారం ఎక్కడుంటే అక్కడ పోతుంది, మీరు కొత్త రూల్స్ మాట్లాడద్దు, మ్యాప్ ప్రకారం 306లో ఉంది, 306లో 10 అన్నాడు. అదే వీడియో ఇప్పుడు బయటికి తీస్తే అక్కడ కనపడుతుంది కదా. ఆ రోజు కలెక్టర్ సార్ ఏం చెప్పారని, ఒక జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ సార్ చెప్పిన మాటనే ఒక సచివాలయం సర్వేర్ తిరగరాసి చరిత్రలన్నీ సృష్టించుతా అంటే ఏం చేస్తున్నారు? ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు? ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడు ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ గారు మాకు మధునాయక్ గారు ఉన్నారు. అదే మధునాయక్ గారు ఇప్పుడు డీటీగా ఉంటున్నారు. ఆయన కానీ తెలుసు ఇదంతా. ఆయన కూడా ఏమైనా మరి ఇట్లా జరిగింది వాస్తవమే అని చెప్పారు. ఇప్పుడున్న ఎంఆర్ఓ సార్ కూడా వివరించారు. ఆయన 2 times 3 times వివరించారు. ఎంఆర్ఓ సారు పోతుంది కదా, కాలువ పోతుంది, ఇప్పుడు మేమేం చేయలేము, రీసర్వే జరిగిపోయింది కదా, ఇది ఇట్లే పోవాల్సిందే అని ఈ మధ్య రీసెంట్గా కూడా వచ్చి వెళ్ళారు. ఇప్పుడు కాలువ వల్ల మీకు ఎంత నష్టమైంది? భూమి కాలువ వల్ల మాకు 281లో కాలువ పోతుంది, 8 సెంట్ల వరకు పోతుంది. తర్వాత 307లో కూడా కాలువ పోతుంది. కాలువ ఆడున్నది ఆడ తీయడానికి ఏం సార్ అంత బరువు, అంత నొప్పి ఏం సార్ వీళ్ళకు?